ఈ వ్యక్తి కోట్ల ఆస్తికి అధిపతి. అయితే ఇతడికి 35 సంవత్సరాలు వచ్చినప్పటికీ పెళ్లి అవకుండా సింగిల్గానే ఉంటాడు. అయితే ఇతడు తోడు లేనందుకు బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇతడు కారులో వెళ్తూ ఉండగా రోడ్డు పక్కన ఒక ప్రేమికులు సైకిల్పై వెళుతూ ఉంటారు. అప్పుడు ఇతడు వాళ్లను చూస్తూ నాకు కూడా లవర్ ఉండి ఉంటే అలా హ్యాపీగా ఉండేవాడిని అనుకుంటూ ఉంటాడు. కానీ ఇంతలోనే ఒక లారీ వేగంగా వచ్చి ఇతడి కారును గుద్దేయగా భారీ యాక్సిడెంట్ అవుతుంది. కానీ ఆశ్చర్యంగా ఇతడికి మెలకు వచ్చేసరికి కాలంలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయి తన కాలేజీ రోజుల్లోకి వెళ్లిపోతాడు. అప్పుడు ఇతడు చుట్టూ చూడగా తన కాలేజీ ఫ్రెండ్స్ అందరూ కనపడతారు. కానీ ఇతడు నేను సంపాదించిన పేరు, డబ్బు అంతా పోయి మళ్లీ మొదటికి వచ్చేశానా అని అనుకుంటాడు. ఇంతలో బస్సు రాగా ఇతడు కాలేజీకి వెళ్లడానికి బస్సు ఎక్కుతాడు. అలాగే ఈ కుర్రాడు నేను జీవితాంతం కష్టపడి కోట్ల ఆస్తికి అధిపతి అయ్యాను. కానీ ఒక అమ్మాయిని కూడా నాకంటూ సంపాదించుకోలేదు. దేవుడు మళ్లీ నన్ను వెనక్కి పంపాడు అంటే ఈసారి ఖచ్చితంగా ఒక అమ్మాయిని ప్రేమలో పడేయాలని అనుకుంటాడు. అయితే పక్కనే ఉన్న స్నేహితుడు ఇంతకీ నీ ప్లాన్స్ ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఈ కుర్రాడు ముందు నా 1000 కోట్ల ఆస్తి తిరిగి సంపాదించాలని అంటాడు. ఇది విని స్నేహితుడు వీడేదో పగటి కల కంటున్నాడని అనుకుంటాడు. అయితే బస్సు ఒక చోట ఆగగా ఈ కుర్రాడు అక్కడ తన క్రష్ ఉండటం చూస్తాడు. నిజానికి ఇతడు గత జన్మలో క్రిస్టీ అనే ఈ అమ్మాయిని గాఢంగా ప్రేమించి ఈమెకి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఈమె చదువు పూర్తి అయ్యేదాకా నేను ఎవర్నీ ప్రేమించను అని రిజెక్ట్ చేసింది. అయితే క్రిస్టీ వాళ్ల కార్ బ్రేక్ డౌన్ అవుతుంది. అప్పుడు స్నేహితుడు ఆమెను పిలిచి తమతో పాటు రమ్మని ఆమెను పిలుస్తాడు. దీనితో ఈ కుర్రాడు కూడా ఆమెను రమ్మనగా ఆ అమ్మాయి నేరుగా వచ్చి ఈ కుర్రాడి పక్కన కూర్చుంటుంది. అయితే క్రిస్టీ ఇతడితో మాట్లాడాలని చూస్తుంది. కానీ ఈ కుర్రాడు నేను టైర్డ్గా ఉన్నానంటూ పడుకుని పోతాడు. ఆ తర్వాత క్రిస్టీ కూడా నిద్రలోకి వెళ్లిపోగా ఆమె మెల్లగా ఇతడి భుజం మీద పడుకుని పోతుంది. ఆ తర్వాత క్రిస్టీ నీ ఫోన్ నంబర్ చెప్పు సేవ్ చేసుకుంటా అని అంటుంది. అయితే ఇతడు మాత్రం నాకు ఇంకా ఫోన్ లేదని అంటాడు. అలాగే ఇతడు ఇప్పుడు కీప్యాడ్ ఫోన్స్ ట్రెండ్ నడుస్తుంది. మరో 8 ఏళ్లకు టచ్ ఫోన్ మార్కెట్లోకి వస్తుంది. అందుకని నేనే అందరికన్నా ముందు స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఇతడు ఈమెను వదిలేసి వెళ్లిపోతూ ఉంటాడు. కానీ ఈ అమ్మాయి తనను హాస్టల్కి వెళ్లడానికి తోడుగా రమ్మని అంటుంది. కానీ ఇతడు నాకు పని ఉందని వెళ్లిపోతూ ఉంటాడు. అప్పుడు ఈమె కోపంతో ఇతడి చేతిని కొరికేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇతడి పక్క నుండి ఒక అందమైన అమ్మాయి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఇతడు ఎలా అయినా సరే ఆ అమ్మాయిని పడేయాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఇతడు క్రిస్టీతో మనిద్దరం ప్రేమించుకుందామా అని అడుగుతాడు. కానీ క్రిస్టీ నా చదువు పూర్తయ్యే వరకు నేను ఎవరినీ ప్రేమించనని చెప్తుంది. దీంతో ఇతడికి కోపం వచ్చి సరే అయితే ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు, అలాగే ఇక నీతో మాట్లాడను అంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు. కానీ ఆ తర్వాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.